మనకు గొప్ప స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు. అటువంటి కోవకు చెందిన వారే శ్రీ నడిమి సత్యనారాయణ రాజు గారు, మన డైరెక్టర్. వారు దీన్ని యూనివర్సిటీ చేయగలరు అని ఒక నాకు ఆశ. అది వారికి మాత్రమే సాధ్యమవుతుంది కూడా. ఇది ఒక యూనివర్సిటీ కావాలి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్గా ఇక్కడ ఉండేటువంటి టీచర్లందరూ చూడాలి. ఇక్కడ ఉండే విద్యార్థులందరూ ప్రపంచవ్యాప్తంగా నేను తిరుపతి భారతీయ విద్యాభవన్ స్టూడెంట్ గర్వంగా చెప్పే స్థాయి జరగాలి. అలా అని నా ప్రార్థనను పరమాత్మకు అంకితం చేస్తున్నాను. ఎన్నో విషయాలని వాస్తవంగా నేను 9వ తరగతి నుంచి మృదంగం నేర్చుకున్నాను. నా జీవితం అంతా 45 సంవత్సరంగా మృదంగ నాదంతోనే గడిచిపోతుంది. ఎంతోమంది పుణ్యపురుషులు, పుణ్యమూర్తులు, మహావిద్వాంసులైనటువంటి వారి చెంత మృదంగం వాయించేటువంటి సద్భాగ్యం కలిగింది. కేవలం నేను ఒక మామూలు సుధాకర్ గారైతే సత్యనారాయణ రాజు గారు శిష్యుడు, నా గురుదేవులు సత్యనారాయణ రాజు గారిని గొప్పగా చెప్పుకుంటాను. అదేవిధంగా నా తల్లిదండ్రులు సరోజమ్మ వెంకటరామయ్య గారు, నా గురుదేవులు మృదంగం శ్రీ జి షణ్ముగానంద గారు, పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ జానకిరామన్ గారు. వీరిరువురు కూడా శ్రీ ఎన్ సత్యనారాయణ రాజు గారు గోవిందరాజు నగర్ క్వార్టర్స్లో ఉండగా ఎదురెదురు ఇల్లు. అందువల్ల తరచూ నేను సత్యనారాయణ రాజు గారికి దివ్య దర్శనం చేసుకొని వారిని చూసి మురిసిపోయేవాడు. ఎందుకంటే నా కామర్స్ గురువు గారు అక్కడే ఉండడం వలన మా గురుగారు ఇంటికి వెళ్ళినప్పుడు వారి దర్శనం కూడా జరిగేది. అక్కడేవో కచేరీలు జరిగేవారు, చేసేవారు. శేషాద్రి గారు తెలుగు లెక్చరర్, లేకపోతే రమేష్ కెమిస్ట్రీ లెక్చరర్ సార్, వీరందరూ సరసన అప్పుడు సార్ ఇక్కడికి వచ్చేవారు. అలాగే పూర్వవాసంలో పూర్వపరిచయం వలన ఈనాడు నన్ను పిలిచి సన్మానం చేస్తే నేను ఎన్ని జన్మల సుకృతమో, ఎంత అదృష్టమో. ఇదే వేదికలో ఎంతోమంది మహావిద్వాంసులకు సన్మాన సత్కారాలు చేశారు. అటువంటిది నన్ను శిష్యుడిగా గుర్తించి పిలిపించి చేయడం అంటే నాకెంత అది ఒక గొప్ప పుణ్యమో. వారిలో ఉండేటువంటి ఆ సంస్కారానికి నేను చాలా ముగ్ధున్నయ్యాను, చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను కూడా. మన ఎన్ సుబ్రహ్మణ్య గారు ఇన్విటేషన్ తెచ్చి ఇవ్వడం, మళ్ళీ వైస్ ప్రిన్సిపల్ మేడం గారు రావడం, అంటే కేవలం ఒక మృదంగ కళాకారుడికి ఇంత యోగ్యతను ప్రసాదించినటువంటి గురువుకి మరొకమారు వారికి సాష్టాంగ నమస్కారం ప్రణవం అర్పిస్తూ, ఇక ఎక్కువ మాట్లాడిపోతే ఎగ్జాస్ట్ అవుతాను, కొంచెం ఇబ్బంది. తర్వాత మరొక మాట, భారతీయ విద్యాభవన్కి ఎంత చేసినా నేను తక్కువే. ఎప్పుడు చూసినా వస్తాను. నాకు ఫ్రీగా పిల్లలకి వాయించాలని కూడా కోరిక సరదా ఉంటుంది. మన మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు కూడా వస్తాను. ఆ సందర్భంగా నేను ఒక మంచి మృదంగాన్ని భారతీయ విద్యాభవన్కి ఇవ్వాలని కోరి తెచ్చాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దాన్ని లెక్చర్ డెమో లాగా ఆ మృదంగం అసలు ఏంటి, ఆ నాదం 10 నిమిషాలు చెప్పే నేను మంచి విద్వాంసులు వాయించేటువంటి మృదంగం అది అలాగే భారతీయ విద్యాభవన్కి ఇవ్వాలని ఒక సంకల్పం. కనుక గురువు గారు అనుమతిస్తే అది కూడా కార్యక్రమం చేసి ఒక 10 నిమిషాలు ఇదంతా అయ్యాక ఏది ఎప్పుడు మీటింగ్ అయ్యి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఓం నమో వెంకటేశాయ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.